వెల్కమ్ టు యోగ మంత్ర. యోగా మన జీవితంలో భాగమైతే అనారోగ్యం అనే భయమే ఉండదు. భవిష్యత్ ఆరోగ్యం పైన నమ్మకమైన భరోసా వస్తుంది. ఈ రోజు యోగ మంత్రలో చర్మ సమస్యలను తగ్గించడం కోసం మత్స్యాసనం చేసే ముందు ప్రాణాయామంలో హంక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. హంక్రియ ప్రాణాయామం. మొదట సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసి రిలాక్స్ అవ్వాలి. తరువాత ఇదే స్థితిలో దీర్ఘమైన శ్వాస తీసుకుని పీల్చిన గాలిని ఓం అనే శబ్దం చేస్తూ వదిలేయాలి. ఈ హంక్రియ ప్రాణాయామం చేయడం వలన అధిక కోపాన్ని, హైపర్ టెన్షన్ మరియు హైపర్ బీపీ వంటి సమస్యలను తగ్గించి అదుపులో ఉంచవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 40 సెకండ్లు చేయాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి 2 చేతుల చూపుడు వేలు మధ్య వేళ్లను కళ్ల మీద ఉంచాలి. తరువాత 2 వేళ్లతో కనుబొమ్మల మీద నొక్కుతూ ఉండాలి. ఇలా ఈ క్రియను 10 సెకండ్ల పాటు చేయాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి 2 చేతులు కిందికి దించి జ్ఞానముద్రలో ఉంచి ఈ స్థితిలో మరలా ఈ ప్రాణాయామ క్రియను మరొకసారి చేయాలి. ఈ హంక్రియ ప్రాణాయామం చేయడం వలన మెమరీ పవర్ని పెంచవచ్చు. ఈ హంక్రియ ప్రాణాయామం చేయడం వలన ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ క్రియను మరొకసారి చేసిన తరువాత ఈ ప్రాణాయామ క్రియను ఆపి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ రిలాక్స్ అవ్వాలి. తరువాత నెమ్మదిగా ఇదే స్థితిలో కళ్ళు తెరచి ఈ హంక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఇలా హంక్రియ ప్రాణాయామం చేయడం వలన హై బీపీని అదుపులో ఉంచవచ్చు. అలాగే ఏకాగ్రతని పెంచవచ్చు. ఆసనం వేసే ముందు మన శరీరం ఆసనానికి తగినట్టుగా రెడీ అవ్వాలి.
ఇలా చేయాలంటే వార్మప్ చేయాలి. ఇప్పుడు మత్స్యాసనం యొక్క వార్మప్ ఎలా చేయాలో చూద్దాం. మత్స్యాసనం వార్మప్. సుఖాసనంలో జ్ఞానముద్రలో నుంచి కళ్ళు తెరచి 2 చేతులు పైకి లేపి కలిపి వెనక్కి తిప్పి ఉంచాలి. ఆ తరువాత 2 చేతుల్ని విడదీసి కిందికి దించి ముందువైపు గాలిలో ఉంచాలి. ఇదే స్థితిలో అరచేతులను కిందికి వంచి పైకి లేపుతూ వార్మప్ని చేయాలి. ఇలా 10 సెకండ్ల పాటు చేయాలి. ఆ తరువాత ఈ వార్మప్ని ఆపి 2 చేతులు దించి నేలమీద ఉంచి 2 కాళ్లను ఫోల్డ్ చేసి మోకాళ్లను నిలబెట్టి ఉంచి తరువాత 2 కాళ్లను గాలిలో ముందుకు చూపుతూ 2 చేతుల మోచేతులను నేలకు ఆనించి ఇదే స్థితిలో 2 కాళ్లను ఫోల్డ్ చేసి ముందుకు చాపుతూ ఈ వార్మప్ని చేయాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి 2 కాళ్లను గాలిలో దూరంగా జరిపి దగ్గరకు తీసుకువస్తూ ఈ వార్మప్ని 10 సెకండ్లు చేయాలి. ఆ తరువాత 2 మోకాళ్లను దూరంగా ఉంచి ఇదే స్థితిలో 2 కాళ్లను ఫోల్డ్ చేసి ముందుకు చాపుతూ ఈ వార్మప్ని చేయాలి. ఇలా ఈ వార్మప్ని 10 సెకండ్లు చేయాలి. ఆ తరువాత 2 కాళ్లను ఒక కాలుపైన మరొకదాన్ని తీసుకువచ్చి దూరంగా జరుపుతూ ఈ వార్మప్ని చేయాలి. ఇలా 10 సెకండ్ల పాటు చేయాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి 2 కాళ్లను గాలిలో సైకిల్ తొక్కినట్లు ముందుకు చాపుతూ ఫోల్డ్ చేస్తూ ఉండాలి. ఆ తరువాత ఇదే క్రియను సైకిల్ ఫెడల్ వెనక్కి తొక్కినట్లు ఈ వార్మప్ని చేయాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి ఒక కాలు తరువాత మరొక కాలును ఫోల్డ్ చేసి మోకాలును నుదుటికి ఆనిస్తూ ముందుకు చాపుతూ ఈ వార్మప్ని చేయాలి. ఇలా 10 సెకండ్ల పాటు చేయాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి 2 కాళ్లను ముందుకు గాలిలో ఉంచి 2 చేతులను ముందుకు గాలిలో చాపి ఉంచాలి. ఆ తరువాత ఇదే స్థితిలో 2 చేతులు పక్కకు చాపి తరువాత 2 కాళ్లను ఫోల్డ్ చేసి 2 చేతులను మోకాళ్ల కింద ఉంచి నుదుటికి 2 మోకాళ్లను ఆనించి ఉంచాలి. తరువాత సుఖాసనంలోనికి వచ్చి జ్ఞానముద్ర వేసి రిలాక్స్ అవుతూ ఈ వార్మప్ని ముగించవచ్చు. ఇలా వార్మప్ చేసిన తర్వాత ఇవాల్టి యోగమంత్రిలో స్కిన్ సమస్యలను తగ్గించడం కోసం మత్స్యాసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మత్స్యాసనం. మత్స్యాసనంను మొదట సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఇలా ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తరువాత కళ్ళు తెరిచి 2 కాళ్లను వజ్రాసనంలో ఉంచినట్లు థైస్ కింద ఉంచి 2 మోకాళ్లను దూరంగా నేలమీద ఉంచి 2 చేతులను ముందుకు నేలమీద ఉంచాలి. ఆ తరువాత తలతో సహా నడుమును కిందికి వంచి నుదుటిని నేలకు ఆనించి 2 చేతులు వెనక వెన్నుమీద ఉంచాలి. ఆ తర్వాత నుదుటిని లేపి గడ్డాన్ని నేలకు ఆనించి ఉంచాలి. ఈ మత్స్యాసనంను చేయడం వలన శరీరంలో చర్మ కణాలలో ఉండే చెడు రక్తాన్ని నివారించి స్కిన్ ప్రాబ్లమ్స్ ని తగ్గించవచ్చు. ఇలా ఈ ఆసన క్రియలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత తలతో సహా నడుమును పైకి లేపి తరువాత శరీరాన్ని తిప్పి ఉంచి కాళ్లు ముందుకు నేలమీద చాపి ఉంచి 2 చేతులు మోచేతుల వరకు నేలకు ఆనించి ఉంచాలి. తరువాత తలను వెనక్కి వంచి తలను వెనక నేలమీద మాడునకు ఆనించి 2 చేతులు తీసి కళ్లమీద ఉంచాలి. ఈ మత్స్యాసనం చేయటం వలన మెడ, వెన్ను, భుజాలు, కండరాలు ఫ్లెక్సిబుల్గా మారి దృఢంగా తయారవుతాయి. దీనివలన శరీరం మొత్తం ఫిట్గాను మరియు తేలికగాను మార్చవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి.
తరువాత మరలా ఇదే స్థితిలో కళ్ళు మూసి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను దించి నేలకు ఆనించి 2 చేతులను పొట్ట మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా 2 చేతులను మోచేతుల వరకు నేలకు ఆనించి తలను వెనక్కి వంచి మాడును నేలకు ఆనించాలి. ఇదే స్థితిలో 2 చేతులను గాలిలోకి లేపి అరచేతులను కిందికి వంచి ఉంచాలి. ఆ తరువాత ఇదే స్థితిలో ఎడమ చేతిని వెన్ను మీద ఉంచి కుడి చేతిని నేల మీద ఉంచాలి. ఎడమ చేత్తో కుడి చేతిని పట్టుకొని ఉండాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత ఎడమ చేతిని తీసి ముందుకు గాలిలో ఉంచి కుడి చేతిని వెన్ను మీద నుంచి ఎడమ చేతిని పట్టుకొని ఉంచాలి. ఆ తరువాత ఇదే స్థితిలో ఎడమ చేత్తో జ్ఞానముద్ర వేసి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత 2 చేతులను ఛాతీ దగ్గర నమస్కార ముద్రలో ఉంచాలి. ఆ తరువాత ఇదే స్థితిలో 2 చేతులను వెనక్కి గాలిలో చాపి 2 అరచేతి మునివేళ్లను ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత 2 చేతులను కలిపి పైకి లేపి నిటారుగా గాలిలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత తలను లేపి నేలకు ఆనించి 2 చేతులు పొట్ట మీద ఉంచి కళ్ళు మూసి ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 10 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి 2 చేతులతో పాదాలను పట్టుకొని తలను వంచి నుదుటిని 2 మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి ఉంచి ఇలా ఈ స్థితిలో మరో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా మరలా తలను కిందికి వంచి ఉంచాలి. ఈ మధ్యాసనంను చేయడం వలన గ్యాస్ట్రిక్ ట్రబుల్ మరియు జీర్ణ సంబంధిత సమస్యలను నివారించవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 20 సెకండ్లు ఉండాలి.
ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచాలి. తరువాత కుడికాలును ఫోల్డ్ చేసి మోకాలును నిలబెట్టి 2 చేతులతో కుడికాలును పట్టుకొని తలను వంచి నుదుటిని మోకాలునకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా కుడికాలును ముందుకు చాపి ఎడమకాలును ఫోల్డ్ చేసి ఇందాక కుడికాలునకు చేసిన ఆసనక్రియనే ఎడమకాలుకు చేయాలి. ఇలా ఈ ఆసనక్రియను చేసిన తరువాత నెమ్మదిగా కుడికాలును ముందుకు చాపి నేలమీద ఉంచి 2 పాదాలను ముందుకు వెనక్కు కదుపుతూ ఉండాలి. ఇలా ఈ ఆసనక్రియను 10 సెకండ్ల పాటు చేయాలి. ఆ తరువాత కుడికాలును ఫోల్డ్ చేసి కుడి థైస్ కింద కుడికాలును ఉంచి కుడి చేత్తో ఎడమకాలును పట్టుకొని తలను ఎడమకాలు వైపునకు వంచి ఎడమ చేతిని వెన్నుమీద ఉంచి తలను ఎడమవైపు తిప్పి ఎడమ మోకాలునకు తలను ఆనించి ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 10 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత తలతో సహా నడుమును పైకి లేపి ఎడమ చేతిని వెన్నుమీద ఉంచి తలను నడుమును ఎడమవైపు తిప్పి ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 10 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత శరీరాన్ని సాధారణ స్థితిలో ఉంచి కుడికాలును ముందుకు చాపి ఎడమకాలును ఫోల్డ్ చేసి ఎడమ థైస్ కింద ఎడమకాలును ఉంచాలి. మరలా ఎడమకాలు వైపు చేసిన ఆసనక్రియనే కుడికాలు వైపు చేయాలి. ఈ మధ్యాసనంను నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకుని చేయడం మంచిది. ఇలా ఈ ఆసనంను కుడికాలు వైపు చేసిన తరువాత నెమ్మదిగా కుడికాలును కుడి థైస్ కింద ఉంచి తలతో సహా నడుమును కిందికి వంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఆ తరువాత 2 చేతులను వెన్నుమీద కట్టేసి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి ఈ మత్స్యాసనంను ముగించవచ్చు. ఇలా చేయడంతో మత్స్యాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. మత్స్యాసనం చేయడం వలన స్కిన్ సమస్యలను తగ్గించడంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేలా చేయవచ్చు. అలాగే బాడీని రిలాక్స్డ్ గా ఆరోగ్యకరంగా మార్చవచ్చు. మరి మత్స్యాసనం గురించి మన యోగా ఎక్స్పర్ట్ ఏమంటున్నారో ఇప్పుడు విందాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. మనం ఇప్పటి వరకు స్కిన్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి మత్స్యాసనం ఫిష్ పోస్చర్ ఎలా చేయాలో చూసామండి. సో ఈ ఫిష్ పోస్చర్ మనకి లంగ్స్ ఏరియా అంటే మన రిబ్ కేజ్ ని ఓపెన్ చేస్తుంది కాబట్టి మన లంగ్స్ కి మంచి స్పేస్ అనేది లోపల లభిస్తుంది. సో మీరు ఎక్కువగా గాలిని లోపలికి పీల్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా జరిగినప్పుడు మీకు ఆక్సిజన్ ఇంటేక్ అనేది బాగా జరిగి మీ బ్లడ్ సప్లైలో ఆక్సిజన్ పరిస్థితి పెరుగుతుంది కాబట్టి మీకు అన్ని ఆర్గన్స్ కి కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సప్లై అవడం జరుగుతుందండి. దాంతో ప్రతి ఒక్క అవయవం కూడా బాగా పనితీరుని మెరుగుపరుచుకుంటుంది. దీనివల్ల మీరు బ్రెయిన్ కూడా బాగా స్టిమ్యులేట్ అవ్వడం జరుగుతుందండి. తర్వాత మీ థైరాయిడ్ గ్లాండ్ కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. దీనిలో థైరాయిడ్ గ్రంథి ఉన్న ప్లేస్లో నెక్ ఏరియాలో మంచి స్ట్రెచ్ అనేది లభిస్తుంది. కాబట్టి మీకు థైరాయిడ్ ఇండ్యూస్డ్ ఒబెసిటీ ఏదైతే ఉందంటే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల హైపోథైరాయిడ్ వల్ల ఏదైతే ఒబెసిటీ వస్తుందో వాళ్ళు కూడా దీనివల్ల మంచి బెనిఫిట్స్ పొందొచ్చు అనమాట. దీంతో పాటు వేస్ట్ ఏరియాలో కూడా బాగా మసాజ్ అనేది జరుగుతుందండి. అంటే సింపుల్ సరళ మత్స్యాసన ముందు మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత నెమ్మదిగా మీకు పద్మ మత్స్యాసనం అని ఉంటుంది.
అంటే పద్మాసనంలో కూర్చుని మళ్ళీ మత్స్యాసనాన్ని చేస్తారు. ఇలా కనుక చేసినట్లయితే మీకు టోటల్ అబ్డామిన్ అండ్ వేస్ట్ ఏరియాలో చాలా బాగా స్టిమ్యులేషన్ అనేది జరిగి మీ అబ్డామినల్ ఆర్గన్స్ అన్నింటికి మంచి బ్లడ్ సప్లై అనేది జరిగి తర్వాత మజిల్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా అవ్వడం జరుగుతుందండి. సో ఇలా మత్స్యాసనాన్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే లంగ్స్ నుంచి మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అన్ని పార్ట్స్కి అందడం ద్వారా బాడీ అనేది డీటాక్సిఫై అవుతుందండి. విష పదార్థాలన్నీ బయటికి వెళ్ళి మన స్కిన్ యొక్క కండిషన్ అనేది చాలా బాగా అవడం జరుగుతుంది. దాంతోపాటు మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి మీకు ఏ స్కిన్ డిసీజ్ నుంచి కూడా తట్టుకునేలా బాడీ అనేది శక్తిని పెంపొందింపజేసుకుంటుంది. సో ఈ మత్స్యాసనాన్ని ప్రాక్టీస్ చేసి అన్ని బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తూ బీ ఫిట్ బీ హెల్దీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇలా ప్రతిరోజు యోగా చేయడం వలన సులభంగా అనారోగ్యాన్ని తొలగించి దుర్లభంగా ఆరోగ్యాన్ని పొందుదాం. తిరిగి మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.